మధుర క్షణాలు నాటిక రచన శ్రీ పి సత్యనారాయణ రెడ్డి విడిఓ నిర్వహణ శ్రీ వై హనుమంతరావు ఎఫ్ఆర్ఓ పాత్రలు పాత్రధారులు రాజారావు శ్రీ పి సత్యనారాయణ రెడ్డి రంగారావు శ్రీ డిహెచ్బి ప్రసాదరావు సూత్రధారుడు శ్రీ ఎం నాగేశ్వరరావు ఉష శ్రీమతి ఏ అన్నపూర్ణ మ్యూజిక్ శ్రీ టేకి ఆంజనేయులు శ్రీ పి కృష్ణంరాజు. Respected collector and project officer, all district officers and block development officers, assistant agriculture officers and village development officers, committee presidents and members, local officials and landlords, ladies and gentlemen, సోదర సోదరీమణులారా నమస్కారాలు. 10,000 అభివందనాలు. 6,000 కలిమిలేములు కావడి కుండలు, కష్ట సుఖాలు వాటిపైన మూతలు. అసిస్టెంట్ కష్టాలన్నీ కాటికి పోయి సుఖాలన్నీ చెంతకు చేరి జీవిత సాగరంలో సౌఖ్యాలనే నావల మీద భారత ప్రజలంతా ప్రయాణం సాగించడం కోసం అగ్ర రాజ్యాల్లో భారతదేశం అగ్రగణ్యమైనదని అనిపించడం కోసం భారత ప్రభుత్వం అంటే మన ప్రభుత్వం కృషి చేస్తోంది, అపార కృషి చేస్తుంది. కానీ లాభం అసిస్టెంట్ మేల్ రకపు విత్తనాలు, కూరగాయలు, వరి వంగడాలు మొదలైన అధిక దిగుబడినిచ్చే వాటిని ఎగ్జిబిషన్స్ ద్వారా రైతుల కళ్ళ కట్టినట్లుగా చూపించి వివిధ రకాలైన పంటల్లో అధిక దిగుబడులు సాధించిన రైతులందరినీ సత్కరించి బహూకరించి ప్రోత్సహించి తద్వారా ఎంతగానో వ్యవసాయ అభివృద్ధిని సాధిస్తోంది. 50% సాధించేసింది. కరెక్ట్. వ్యవసాయ అభివృద్ధి విషయంలో రైతులంతా ప్రభుత్వానికి సహకరిస్తున్నందుకు కాను మా కలెక్టర్ గారి తరఫున, మా ప్రాజెక్ట్ ఆఫీసర్ గారి తరఫున, మా బీడీఓ గారి తరఫున, అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్ తరఫున హృదయపూర్వక అభివందనాలు తెలియపరుచుకుంటున్నాము, సమర్పించుకుంటున్నాం. పరిశోధన చేయనిదే ఫలితం బయటకు రాదు, ప్రయత్నం చేయందే ఏ పని సాధ్యం కాదు. కొండలో కూడులాగానే ఉండాలి, బిడ్డ దుడ్డామంటే ఎలా అవుతాడు? గుడిలాగే ఉంటాడు. కరెక్ట్. తాగేవాళ్ళు తాగుతున్నారు, వాగేవాళ్ళు వాగుతున్నారు, నవ్వేవాళ్ళు నవ్వుతున్నారు, ఏడ్చేవాళ్ళు ఏడుస్తున్నారు. మేము ఇలాగే ఉన్నాం. కరెక్ట్. అసిస్టెంట్ తర్వాత రోజు రోజుకి ప్రతి వస్తువుకు విపరీతంగా ధరలు పెరిగిపోతున్నాయి. పెరిగిపోతున్న ధరలకు తట్టుకోలేక ప్రజలంతా గిజగిజలాడిపోతున్నారు. మేలు రకం పంటలు పెరిగిపోయాయి, ఎరువుల కోటాలు తరిగిపోయాయి. నల్ల బజార్లో ఎరువులు కొనలేక రైతులంతా కటకట్లాడిపోతున్నారు. ఉన్న ఎరువులు సరిపెట్టి పెర్మిట్లు వ్రాయలేక, పైనుండి ఆదేశాలు, క్రింద నుండి అపనిందలు భరించలేక డెమాన్స్ట్రేటర్స్ అంతా చెమటలతో తడిచిపోతున్నారు. ఇది మన ప్రజెంట్ ప్రాబ్లం. నో సాల్వేషన్. కరెక్ట్. రోజులు మారిపోతున్నాయి, మనుష్యులు మారిపోతున్నారు, కాలం వేగంగా పరిగెడుతోంది, స్వార్థం పెరిగిపోయింది, బలం తరిగిపోతుంది, బద్ధకం బలిసిపోతుంది. కరెక్ట్. రాజ్యాంగ సవరణలు పెంచి పెరిగాయి, నేరాలకు శిక్షలు తగ్గిపోయాయి, లుంగీలకు చీరలకు తేడాలు తెలియడం లేదు, మానవ ప్రాణాలకు రక్షణ లేదు, రౌడీలకు రాజ్యంలో స్థానం పెరిగిపోయింది, విద్యాలయాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, విద్య మీద విద్యార్థులకు ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉంది, శాంతి నశించిపోయింది, అశాంతి రాజ్యం ఏలుతోంది. అసలు నశించిపోయింది, నకిలీ మిగిలింది. కరెక్ట్. అసిస్టెంట్ తర్వాత లోకం తారుమారై నడుస్తుంది, లోకం తారుమారై నడుస్తుంది. మానవుడు చంద్రమండలంలో మకాన్ చేస్తాడు, దేవకన్యలు భూలోకానికి వచ్చి కాపురాలు పెడతారు, ఐపీ రాయిళ్లంతా అంబోతరెంకలు వేస్తారు, నిజాయితీ పరులకు నిలవనేళ్ళు లేకుండా పోతుంది, అప్పులు ఇచ్చిన వాళ్ళంతా భిక్షాపాత్రలు పుచ్చుకుంటారు, అప్పులు పుచ్చుకున్న వాళ్ళంతా అందలాలెక్కి ప్రయాణాలు చేస్తారు, మగధీర్లు మనం చెప్పుకునే వాళ్ళంతా ముందు ముందు వంటింట్లో అంటులు తోముతారు, మునగ చెట్ల కుంకుడుగాయలు కాస్తాయి, వేప చెట్ల నుండి ములక్కాళ్ళ పుట్టుకొస్తాయి, గుళ్ళో అర్చకులంతా బ్రాకెట్ కంపెనీలు నడుపుతారు, బ్రాకెట్ కంపెనీలు నడిపే వాళ్ళంతా గుళ్ళో పోదారులు అవుతారు, బ్రాకెట్ ఆడే వాళ్ళంతా ముందు ముందు పాలికాపులుగా మారిపోతారు, నల్ల బజార్లో ఎరువులమ్మే వాళ్ళంతా వచ్చే జన్మలో తలక్రింద పక్షులై పుడతారు, పేకాట్రాయుడు జేబుల్లో గోధుర కప్పలు అరుస్తాయి, జనాభాను తగ్గించడం కోసం ముందు ముందు కళ్ళు సారాయిల్లో ఎండ్రిని కలిపి అమ్ముతారు, మోసం చేసేవాళ్ళ నెత్తి మీద బొంతకాకులు కోస్తాయి, పాలల్లో నీళ్లు కలిపి అమ్మే వాళ్ళందరకు పక్షవాతం వచ్చి కాళ్ళు చేతులు పడిపోతాయి, దుమ్ముతో రోడ్లు నింపే కాంట్రాక్టర్లందరకు అమ్మవారి ప్రభావం వల్ల కళ్ళు పోతాయి, మిట్ట మధ్యాహ్నం అగ్ని వర్షం కురుస్తుంది, అర్ధరాత్రి సముద్రం పొంగుతుంది, ఎరువుల్లోనూ ఆహార పదార్థాల్లోనూ కల్తీ కలిపే వాళ్ళని బ్రతుకుండగానే రాబందులు పీక్కు తింటాయి, దేవుని సొమ్ము స్వాహా చేసే వాళ్ళంతా క్యాన్సర్ వ్యాధితో కాలం చేస్తారు.
రోగులను మోసం చేస్తూ మందులు అమ్ముకునే డాక్టర్లంతా వచ్చే జన్మలో పంది పిల్లలై పుడతారు. ప్రమోషన్లు లేని ఆఫీసర్లంతా వచ్చే జన్మలో కుబేర్లై జన్మిస్తారు. ఇదంతా బ్రహ్మంగారి సిద్ధాంతం. కరెక్ట్. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది, మాకు టైం లేదు, మళ్ళీ వచ్చినప్పుడు చెబుతాం. ఈ రోజున ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి మీ అందరకు మా హృదయపూర్వక నమస్కృతులు తెలియపరుచుకుంటున్నాము. తెలియజేసుకుంటున్నాం. మొదటి క్షణాలు హాస్య నాటిక ప్రెజెంటెడ్ బై పంచాయతీ సమితి బెరవలి అసిస్టెంట్. Yes, sir. హోల్డ్ ఆన్. ఎస్ సార్. నువ్వా నాన్న? ఏమమ్మా ఇంకా నిద్రపోలే? లేదు నాన్న. కాసిన మంచినీళ్ళు తెచ్చిపెట్టమ్మా. అలాగే నాన్న. ఎగ్జిబిషన్ ఎలా ఉంది నాన్న? ఎగ్జిబిషన్ కాదమ్మా, ఎగ్జిబిషన్. అదే నాన్న, ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. ఎన్ని కొత్త వరి వంగడాలు, ఎన్ని రకాల కూరగాయలు, వంకాయలు, బెండకాయలు, బీరకాయలు, సొరకాయలు. ఒకటేమిటి చెప్పడం మర్చానమ్మో, అదేదో కొత్త రకం గుమ్మడికాయట. మన దొడ్లో సున్నం ఉడికించుకునే పెద్ద బానలేదు అంతుంది. ఫల జాతులు, పుష్ప జాతులు ఎన్ని రకాలు అనుకున్నావు? ఏమిటేమిటో విమర్శిస్తారు గాని ప్రతి పంట విషయంలోనూ భూమి నుండి ఎక్కువ ఫలసాయాన్ని తీయటంలో చాలా అభివృద్ధి పథకాలను రూపొందించారు గవర్నమెంట్ వారు. హరికథ అప్పుడే అయిపోయిందా నాన్న? ఏం హరికథ ఏమిటోనమ్మా, మా చిన్నతనంలో హరికథలన్నా తోలు బొమ్మలాట్లన్నా ప్రజలంతా చాలా శ్రద్ధగా తిలకించేవారు. ఇప్పుడు ఈ సినిమాలు అవి వచ్చాక అన్నిటికీ విలువ తగ్గిపోయిందనుకో. సినిమాలు తప్ప ఏమీ చూడటం మానేశారు ప్రజలు. పావు గంట కథ జరిగేటప్పటికీ నేను, ప్రెసిడెంట్ గారు, వాళ్ళ పాలేరు ముగ్గురు మిగిలినంత ఆస్కారికి ఎదురుకుండా. ఒకవేళ దాస్ గారి కథ బాగా చెప్పలేదేమో నాన్న? అమ్మమ్మమ్మ, మంచి పేరున్న దాస్ గారమ్మా ఎన్నో చోట్ల ఎన్నో కథలు చెప్పి ఎన్నో బహుమతులు అందుకున్నారు. సువర్ణ గంటాకం బిరుదాంకితులు ఆయనకేమమ్మా. మరైతే జనం అంతా ఎందుకు వెళ్ళిపోయినట్టు? ఇంకా అసలు కథ మొదలు పెట్టలేదు. ఆయనకు ఈ ఊరు ప్రెసిడెంట్ గారికి అతిథి గురించి మాట్లాడుతున్నారు అంతే. ఇంతలో వీళ్ళు పుట్టి మునిగిపోయినట్టు జనం అంతా లేచి వెళ్ళిపోయారు. ఇంతకీ ఎందుకో తెలుసా? రేణుకాదేవి గారి అమ్మాయి పెద్ద మనిషి అయిందంటే వేళ అక్కడ రికార్డెన్స్ పెట్టారు. అలా చెప్పండి, ఇంకా ఏమిటో అనుకున్నాను. అనుకోవడం ఏమిటమ్మా, రికార్డు డాన్స్ కున్న విలువ హరికథకు లేదు. ఏమిటో నాన్న, నీదంతా చేదస్తాం. రికార్డ్ డాన్స్ అయితే చూడటానికి బాగుంటుంది, హరికథ అయితే వినటానికే గాని చూడటానికి బాగుంటుందిగా. అవునులే, రోజులు మారిపోయాయి. అవును గాని అల్లుడు గారు వస్తానని ఉత్తరం ఏదైనా రాశారా? ఉత్తరం లేదు, పత్రం లేదు. ఏ ఆయనతో ఏమన్నా పనుందా? ఏమి లేదమ్మా, ఈ సంవత్సరం కొత్త రకం వడివంగడం పుడతాం అనుకుంటున్నాను. ఆ విషయంలో ముందు జాగ్రత్త కోసం అల్లుడిని అడిగి చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. చాలా పుట్టిపోయినట్టు ఉంది, పోయి కొరండమ్మా, కొరండు. ఇంత రాత్రి వేళ ఎలా వచ్చారు? టైం ఎంత అయిందండి? ఇప్పుడు బస్సు ఏముందబ్బా? అవన్నీ తర్వాత చెబుతాను కానీ కాసిన మంచిగా తెచ్చిపెట్టామా ముందు. అలాగే. సరే గాని భోంచేద్దరు గాని లేవండి. ఎందుకు? పొట్టపు చేసే బయలుదేరానుగా. పగలంతా పొలాలన్నీ తిరిగి తిరిగి సాయంకాలానికి రూముకి వచ్చాను. రాత్రి 9 గంటల వరకు రూములో కూర్చుని ఒకటే వ్రాయడం. ఎంత వ్రాసినా ఒకటే పూర్తం ఉంది. ఎందుకనో? దృష్టి అక్కడ ఉంటేగా, మనస్సంతా ఇక్కడే. మనస్సు అదుపులో పెడదామని రాత్రి 9 గంటల వరకు ప్రయత్నం చేశాను. అసాధ్యం అయిపోయింది. రూమ్ బయటకు వచ్చాను. వెన్నెల విహారంలో మధుర భావాలు మనస్సును రేకెత్తించి వెంటనే రూముకు తాళం వేశాను. బస్ స్టాండ్కి వచ్చాను. లాస్ట్ బస్ దాటిపోయింది. శరీరం చల్లబడిపోయింది. అయినా ఆశ వదలకుండా, పట్టు వేయకుండా 2 గంటలు వెయిట్ చేశాను. నా అవస్థకు జాలిపడి భగవంతుడు లారీ పంపించాడు. హోల్డ్ ఆన్ అన్నాను, కానీ లారీ ఆపలేదు. మదీయ సతీమణి దగ్గరకు చేర్చవా అని భగవంతుడు ప్రార్థించాడు. వెంటనే ఇంకో లారీ వచ్చింది.
డ్రైవర్ని బ్రతిమాలి రూపాయికి 2 రూపాయలు చెల్లించాను. వాయువేగం మనోవేగంతో తీసుకొచ్చి ఇక్కడ బారేశాడు. ఇది మన గాథ. మీకు కవిత్వం కూడా వచ్చినటండి? ఏదో కొద్దిగా మా బీడీఓ గారి ప్రోత్సాహం వల్ల. నాకు ఇంతవరకు తెలియదే. ఎలా తెలుస్తుంది? మన పెళ్ళై 13 రోజులేగా అవుతా. అప్పుడే నా కళ్ళన్నీ నీకెలా తెలుస్తాయి? ఈ క్యాలెండర్లు ఏంటండి? ఆ క్యాలెండర్లా? అవి క్యాలెండర్లు కాదు, పురుగులు. అంటే అదే చూడు, వరి చేలకు పట్టే తెగుళ్ళు, పురుగులు, వాటి నివారణోపాయాలు అన్ని అందులో ఉంటాయి. ఇలాంటి క్యాలెండర్లు ఎందుకండి? ఏ సినిమా క్యాలెండర్లైనా తీసుకురాక. అమ్మమ్మమ్మమ్మ అలా అనుకో. ఇవి గది నిండా తగిలించాయి. ఇక్కడ ఈ గదిలో ఎందుకండి? నీకు తెలీదు. ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి రైతింట్లోనూ ఉండవలసిందే. అందుకని మీ నాన్న కోసం ప్రత్యేకించి పని కొట్టుకు తెచ్చాను. ఇదిగో, అయినా నా డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ మా మామగారింట్లోనే లేకపోతే నాకు చిన్నతనం కదా. ఏమిటో మీరు చెప్పేది నాకు ఏమీ అర్థం కావట్లేదు. చంపేశావు. ఇప్పుడు నీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే మనకున్న టైం కాస్త సరిపోదు. చాలండి. చెరుకు ముక్కలు చాలా బాగున్నాయండి. ఇంకా తీసుకురాలేపోయారా? అయ్యి బాబాయ్, వాటిని తీసుకోకు. ఇదిగో, అవి తిన్నావంటే ఖాళీ నీ పని. తింటే ఆ చెరుకు నమిలి లోపలకు మింగావంటే నీ రక్తం అంతా పీల్చేసి నేను పిప్పి కింద చేసేస్తుందంటే. అంత ప్రమాదం అయితే మీ దగ్గర ఎందుకు పెట్టుకున్నారు? నాకేం ప్రమాదం లేదు. మీకు ప్రమాదం లేకపోతే నాకు ఉండదులేండి. అయ్యి బాబాయ్, కొంప మునిగిపోతుంది. ఇదిగో ఇలా చూడు, దీన్ని మధ్య పొల్చు పురుగని ఓ శత్రువు పట్టుకుని నాశనం చేసేస్తున్నాడు. ఆ శత్రువును పట్టుకుని తరిమేయాలంటే దీన్ని పెంచే వాళ్ళంతా కంకణం కట్టుకోవాలి. ఇలాంటి ఇంట్లో ఎందుకండి? తీసుకెళ్ళి బయట పారేస్తాను. మంచి కేసురా నాయన. ఇదిగో, నీకు ఆ కష్టమేం అక్కర్లేదు కానీ దాన్ని ఎక్కడ పెట్టానే అక్కడే ఉంచు. వాటితో చాలా పని ఉంది నాకు. ఈ పుస్తకాలు ఏమిటండి? ఇవి పుస్తకాలు కాదు, దాన్ని రికార్డ్ అంటారు. దీన్ని ఎక్కడ కూడా మోసుకొచ్చారు ఎందుకు? డ్యూటీ. ఇంద్రుడి చేతిలో వజ్రాయుధం లాగా ఈ ఆయుధం మన చేతిలో ఎప్పుడూ ఉండవలసిందే. నా ఉద్యోగం అంటే ఏమిటనుకున్నావు? VDO అంటే విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్. మీరెంతో గొప్పగా చెప్తారు కానీ మీ ఉద్యోగానికి ప్రమోషన్లు ఉండవట కదండి. ఏమిటది? ప్రమోషన్లా? ప్రమోషన్లా? ప్రమోషన్లు కాదు, ప్రమోషన్. ప్రమోషన్ అదేలండి, ఉండదట కదండి. అవును. అసలు ఈ నిజం నీకెలా తెలిసింది? మా నాన్నగారు చెప్పారు. అబ్బా, అప్పుడే మీ నాన్న అల్లుడు గురించి ఇన్ఫర్మేషన్ అంతా తీసేస్తున్నాడు అనమాట. అవును, ఇంతకీ మన స్టెంబోర్ ఇంట్లో ఉన్నాడా? అంటే ఎవరండి? మీ నాన్న. అస్తమాను మా నాన్నగారు అలా పిలుస్తుంటారు. ఏమిటండి దాని అర్థం? దాని అర్థం అదే, అర్థం కావాలంటే అదే, వరిచేలు చక్కగా అందంగా చూడ్డానికి ముచ్చటగా పెరుగుతూ ఉంటే కొత్తగా వచ్చే మొవ్వుని టక్మని నరికేస్తుందో పురుగు. దాన్ని స్టెంబోర. ఆ అందాన్ని పాడు చేయకుండా ఆ పురుగును అరికట్టాలంటే దాని నోట్లో కొంచెం డెమక్రాలు పోసేయాలి. అంటే మీరు మా నాన్నగారిని పిలిచేది పురుగనా? కోపంగా కాదు, ముద్దుగా అలా పిలుచుకుంటూ ఉంటాను మీ నాన్నగారిని. సరే, ఇంతకీ ముసలాడు నిద్రపోతున్నాడా మెలకుగా ఉన్నాడా? నిద్రపోతున్నాడా? ఇదిగో, అయ్యో ఇలా ఇలా ఇది ఇలా చూడు. ఇదిగో, కడుపులోను ఇటుక తగులుతోంది. ఆత్మారాముడు ఆవురు ఆవురుమంటున్నాడు. ఆకలి ఆకలి. మరి భోజనం చేసి వచ్చానన్నారు? అదా, భోజనం చేసి వచ్చాను కానీ లారీ కుదుపుకి కడుపు అంత ఖాళీ అయిపోయింది. ప్రస్తుతం నా పని 20 చేనులో ఉంది. మళ్ళీ ఓ డోసు పడి సెటరైట్ అవ్వాలంటే నీ సహకారం నాకు కావాలి. వ్యవసాయాభివృద్ధి విషయంలో గవర్నమెంట్ సలహాలు పాటించడం వల్ల రైతుకి ఎక్కువ లాభము కలుగుతుంది, గవర్నమెంట్ చేయము నెరవేరుతుంది. నా సలహాలు విని వాటిని ఆచరణలోకి తీసుకొస్తే నీకు లాభము కలుగుతుంది, నాకు టార్గెట్ పూర్తవుతుంది. అబ్బాబ్బా, అస్తమాను మీకు వ్యవసాయం గొడవనేటండి. మరి నా పని అనేది ఏం చేయమంటావు? అందుకు నేను చెప్పేది ఏమిటంటే టిఫిన్ పెట్టమని. అర్జెంట్, టైం లేదు. ఇంత ఆకలి కాగలేని వారు ఉద్యోగం ఎలా చేస్తున్నారండి? అదా నీ అనుమానం? ఇదిగా చూడు, ఉద్యోగం చేసేటప్పుడు అయ్యే ఆకలి వేరు, దాన్ని ఉద్యోగం ఆకలి అంటారు. ఈ ఆకలి వేరు,
ఆకలి అయినట్టుగా కనిపించదు. తొందరగా తీసుకురా టిఫిన్. అమ్మాయ్యా, అయ్య బాబాయ్, మాటల్లో దీని మాటే మర్చిపోయాను. ఈ రికార్డు పూర్తి చేయాలిగా. హాయ్ రామా, కలెక్టర్ గారి క్యాంపు లేకపోతే 2 రోజులు సెలవన్నా పెట్టుకుందును. ఈ ఎరువుల చేదన పూర్తయ్యే వరకు ఇంతేనా నాయన? ఉద్యోగం లేదో అన్నంతకాలం ఉద్యోగం దొరకలేదు. చివరికి మా బొగ్గమేసాల తాత ఓ పెద్ద రికమెండేషన్ తీసుకెళ్లి ఈ ఉద్యోగం ఇప్పించాడు. దీనికన్నా పోస్ట్ బంట్రోత్ ఉద్యోగం నయమరా నాయన. అయినా మా బాబుకు బుద్ధి ఉండక్కర్లేదు. ఎరువుల చేతంలో పెళ్లి చేస్తాడు. నాకు పెళ్ళాంతో మాట్లాడడానికి కూడా టైం ఉండదు కదా. ఏం చేస్తాం, డ్యూటీ. బాయ్ రాజా, కూర్చోండి ఆయన. అరగంట అయిందండి. ఇప్పుడు టైం ఎంత అయింది? 2:30 అబ్బా, చాలా టైం అయింది. అయిందండి. ఇంత రాత్రి వరకు ఎక్కున్నావయ్యా? ఇక్కడికి వచ్చే లాస్ట్ బస్సు 11 గంటలకేగా? అదే ఆ బస్కే వచ్చానండి మామగారు. త్రోవలో టైరు బద్దలు అయిపోయిందండి, అందుకని ఆలస్యమైందండి. అలాగా? అమ్మాయి ఇది? అమ్మాయి అండి మంచినీళ్ళు త్రాగొస్తానని లోపలికి వెళ్ళిందండి. 2 రోజులు ఉంటావా నాయనా? అబ్బే లేదండి మామగారు, తెల్లవారుజామున ఫస్ట్ బస్సులో వెళ్ళిపోవాలండి. అంత తొందర ఏమిటయ్యా? ఉదయం 8 గంటలకి కలెక్టర్ గారి క్యాంప్ అండి. నా గ్రూప్ లో కొత్త వరి వంగడాలని చూడడానికి వస్తున్నారండి కలెక్టర్ గారు, పిఓ గారు. తెల్లవారుజాము బస్సుకి వెళితేనే కానీ అందనండి ఆ క్యాంప్. భలేవాడివయ్యా, రావడం పోవడం కూడా గంటల్లోనే. అది సరే, ఈ సంవత్సరం ఏం విత్తనం ఊడ్చమంటావు? ఆ విత్తనాలు వివరాలు కొంచెం చెప్పు నాయనా. అజ్జి బాబోయ్, అదే ఉన్నాయినా అలా అన్నా? అబ్బే ఏమీ లేదండి, చెప్తాను కూర్చోండి. అదండి మొదట్లోనండి మనకి గవర్నమెంట్ వారండి TN1 అని చైనా ముతక రకాలు హైబ్రిడ్ వరిలు ప్రవేశపెట్టారు. వాటిలో జై బాగా నిలబడిందండి మామగారు. ఆ తరువాత రాను సోనా అని, రత్నని, 193-1 అని, 4-14 అని వగైరా సన్న రకాలు ప్రవేశపెట్టారండి. ఏమండి, ఇవన్నీ కూడా అధిక దిగుబడులు ఇచ్చేవారు వంగడాలనండి మామగారు. అందులో నీటి ఎద్దడి ఉంటే రత్నం బాగా పనిచేస్తుందండి. తరువాత అండి ఈ సంవత్సరం కొత్తగా మార్టేర్ రకాలు 2 వచ్చినాయండి. 8002 అని ఒకటినండి, 80-89 అని ఒకటినండి. ఏమండి, ఇవి అప్పులతో పాటు వస్తాయండి. తరువాత ఆలస్యంగా ఊర్చిన కోడి రాని రకాలు కనిపెట్టారండి. 6-12 అని, 6-13 అని, 6-15 అని, 6-17 అని ఇలా కొన్ని కనిపెట్టారండి. ఇవన్నీ విత్తనాలు, వాటి వివరాలను. వీటిలో 193-1 రకం ఓడ్చండి మామగారు. నువ్వేది ఓడ్చమంటే అదే ఊడుస్తాను నాయనా, నీ సలహా ప్రకారమే చేస్తాను. పెట్టుబడి కూడా నన్ను పెట్టమంటాడు కావాలరా బాబు. ఏమినాయనా? ఓ పని చేయండి మామగారు, 4-14 2 ఎకరాలను, 193-1 ఓ 2 ఎకరాలు ఓడ్చండి. అలాగే ఊడుస్తాను నాయనా. చూడైనా, అవి చెరుకు ముక్కలే కదా? అవునండి. అవి అక్కడికి ఎలా వచ్చాయి? నేనే పట్టుకొచ్చానండి మామగారు ఇక్కడికి. అలాగా? చూడైనా, ఈ మధ్యన ఈ చెరుక్కి ఏదో కొత్త రకం తెగులు వచ్చిందట. దాని గురించి కాస్తంత వివరాలు తెలిస్తే చెప్పునైనా వింటాను. ఇప్పుడే చెప్పమంటారా అండి? కాస్తంత చెప్పునైనా. అలాగే చెప్తానండి మామగారు. టైం చాలా అయిపోయిందండి మామగారు. చెప్తానండి. మొదటండి చెరుకండి మహారాష్ట్ర నుంచి వచ్చిందండి. ఈ పొలిచి పురుగండి అక్కడి నుంచి పట్టుకొచ్చారండి చెరుకు రకం ఒకటి. ఎవరండి? బోధా ఫ్యాక్టరీ వాళ్ళు తీసుకొచ్చారండి. అక్కడి నుంచి తూర్పు గోదావరి జిల్లా తీసుకొచ్చారు. అక్కడి నుంచి సిద్ధాంతం మీదుగా మన పశ్చిమ గోదావరికి ప్రాకిందండి. ఏమండి, దీనికి వచ్చిందండి పొలిచి పురుగు. ఇది చెరుకు కణుపుల దగ్గర ఆకు డొప్ప కింద నల్లగా గజ్జి కింద పట్టుకుని ఉంటుందండి. మరేనండి, చెరుగ్గడ లోపలండి తీయని రసం అంతా శుభ్రంగా పీల్చేసండి పిప్పి కింద చేసేస్తుందండి. ఇది తగిలిందంటే అండి క్యాన్సర్ వచ్చేసినట్టేనండి చెరుకు మామూలు. ఆల్మోస్ట్ ఆల్ డెత్ అనుకోండి. మరి దీని గురించి గవర్నమెంట్ ఏమీ చర్య తీసుకోవట్లేదండి ఆయన? ఎందుకు తీసుకోవట్లేదండి మామగారు? ఇది ఒక చోట నుండి ఒక చోటకు ప్రాకట్లలోనండి కలరా వ్యాధి కంటే డేంజర్ అండి. అందుకనండి ఒక చోట నుండి ఒక చోటుకు ప్రాక్కుండాని ముందు చర్యలు తీసుకుంటున్నారండి. చెరుకు విత్తనం ఎక్కడి నుంచో తీసుకొస్తారనుకోండి, దాంతో వచ్చేయడానికి అవకాశం ఉంది కదండి. ఊళ్ళో ప్రవేశించకుండా
ఊళ్ళో ప్రవేశించిందంటే అండి ఊరంతా చుట్టేస్తుందండి. ఆహా. అందుకనండి రైతులు చెరుకు కొత్తగా వేయాలంటే విత్తనం సొంతంగా పెంచుకోవడం మంచిదండి చాలా వరకు. కదా మరి. ఏమండి ఈ బెల్ల బుట్టలు తుక్కు పెడతారు చూడండి లోపల మన వాళ్ళు, అది చాలా ప్రమాదం అండి మామగారు. ఆ తుక్కులోకి వచ్చేస్తుందండి. అందుకని బెల్ల బుట్టల్లో చెరుకు తుక్కు పెట్టకూడదండి. విత్తనం ఓ చోట నుండి ఓ చోట తీసుకురాకూడదండి. ఈ విషయాల్లో కలెక్టర్ గారు చాలా నిరోధక చర్యలు తీసుకుంటున్నారండి ఇక్కడ. ఏమండి ఏ రైతన్నా అలా విత్తనం తీసుకొస్తున్నా బెల్ల బొట్లో తుక్కు పెట్టినా చెక్ చేసి పట్టుకోవడానికండి మన జిల్లాలో చాలా చోట్ల చెక్ పోస్టులు పెట్టించేశారండి. ఏమండి ఈ విషయంలో తెలియని వాళ్ళు కొంతమంది విమర్శిస్తున్నారు అనుకోండి. ఏమండి మామగారు నాకు తెలియక అడుగుతాను, నా ఇల్లు అంటించుకుంటానని ఏ రైతన్నా అంటే వద్దు నాయన నీ ఇల్లుతో పాటు ప్రక్క ఇళ్ళు అన్ని తగులడిపోతాయని చెప్పడం తప్పటండి. అది తప్పంటానండి మామగారు. ఈ విషయంలో రైతులు కూడా చాలా మెలకుగా ఉండాలండి. ఏ రైతన్నా తెలియక వ్యాధి వ్యాపించే పనులు ఏమైనా చేశాడనుకోండి ప్రక్కనున్న రైతే అరికట్టడానికి ప్రయత్నం చేస్తే అందరికీ మంచిదండి మామగారు. మన జిల్లాలో నుండి ఈ విషయంలో నుండి కొన్ని గ్రామాల్లో నుండి 16-17 కార్తీల వరకు చెరుకు అలాగే ఉంచేయడం అలవాటైపోయిందండి. 2 కార్తీలకు మించి ఉంచకూడదండి, లేకపోతే గ్యారంటీగా క్యాన్సర్ ఏనండి దానికి. అంటే పొలుచు పురుగు అండి. విత్తనం వేసేటప్పుడు అండి ముచ్చికలు .1 మాలతీయంద్రావకం ముంచి 15 నిమిషాలు ఉంచి అప్పుడు వేయాలండి. ఇప్పుడు తోట మీద వచ్చేసింది అనుకోండి ఈ పొలుచు పురుగు, కనుపుల దగ్గర ఆకులన్నీ తీసేసండి చల్లితే చాలా వరకు కంట్రోల్ అయిపోతుందండి ఈ మాలతైన 1% రావకం కానీ లేకపోతే రోగాలు కానీ. ఏమండి కొత్తగా వేసిన తోట కానీ వేసిన తర్వాత 4-5 సార్లు చల్లాలండి ఈ రోగాలు కానీ మాలతీయను కానీ. ఏమండి ఇవ్వండి ఈ పొలుచు పురుగు గురించి. ఏమండి మీకు బాగా అర్థమైంది కదండి మామగారు. ఇంతకీ మీకేం తోటలేదు కదండి మామగారు. మంచిది అనుకుంటున్నాను. మంచిది వెళ్ళరండి మామగారు, మంచిది వెళ్ళరండి. అమ్మాయ్యా చంపేసట బాబు వచ్చి. ఏనన్నా ఇలా వచ్చా? ఏమి లేదమ్మా, మెలుగు వచ్చింది, గదిలో అబ్బాయి మాట వినిపించాను, పలకరించి పోదామని వచ్చాను. వస్తానమ్మా. మంచిది నాన్న. చూడమ్మా రాత్రి నా గురించి పెట్టిన బాలు అలాగే ఉన్నాయి, నేను తీసుకోలేదు, తీసుకొచ్చి అబ్బాయికి ఏమో త్రాగుతాడు. అలాగే నాన్న. వస్తానమ్మా. మంచిది నాన్న. రామ నేను చెప్పానా మన పాలిటి స్టంబోర్ అని. చాలా ఊరుకుందరు. ఇదిగో చూడు, ఇదిగో ఈ బిస్కెట్ నువ్వు కూడా తినే బిస్కెట్. మరి అందుకే పాలు తెస్తానండి. తొందరగా తీసుకురా పాలు. అయ్యి బాబాయ్ ఈ లోపల కొంచెం రికార్డు పూర్తి చేసుకుంటే ఇంకా గొడవ ఉండదు. ఈ 4 గంటలు వేసేస్తే గొడవ వదిలిపోతుందిరా బాబు. బల్చెక్కల నిడుముక్కల వెంకట సుబ్బారాయ సింహాద్రి అప్పల స్వామి. ఎవరు? అరిట్లో టీనైన మినుము 4 ఎకరాలు ఇసాడు ఈయన. 4 ఎకరాలు. తర్వాత చెరుకులో టీనైన మినుము 2 ఎకరాలు 40 సెంట్లు. ఎవరు? ములగకాళ్ల పనస పొట్టు పేరయ్య. సరే తర్వాత వేరుశనగలో పొద్దు తిరుగుడు పువ్వు 2 ఎకరాల. ఈయనెవరు? ఈయన గంధం దుర్వాసన శాస్త్రి. అబ్బా. తర్వాత వేరుశనగలో అరుణామదం ఎకరా 70 సెంట్లు. ఈయనెవరు? ఆముదాల అవసరాలు రావా. అబ్బా. తరువాత నువ్వులో మొక్కజొన్న. ఈయన 2 ఎకరాలు. దుగ్గిరాల బుగ్గేశ్వరరావు. అబ్బా. తర్వాత టీనైన మినుము వరి. తర్వాత ఎవరు? గజ్జల బుజ్జినాయన. చెప్పినట్టే ఆ 193 డాష్ ఒకటి ఉడుస్తాను. మరి దానికి తెగుళ్ళు అవి పడతాయంటారు ఎక్కువగా. ఏం తెగుళ్ళు వస్తాయి, దానికి ఏం మందులు కొట్టాలి, అది కూడా కొంచెం వివరంగా చెప్పినైనా వింటాను. ఇప్పుడేనా అండి మామగారు? మరి ఫస్ట్ వెళ్ళిపోతావుగా నాయన, ఇంకెక్కడికి రానా అండి మామగారు? నా ఉద్దేశం అది కాదు నాయన. చుట్టుప్రక్కల రైతుల చేత కూడా ఈ కొత్త వరి వంగడాలు ఊడిపించాలనుకుంటున్నాను. మరి వాళ్ళు వివరాలు అడిగితే చెప్పాలిగా మరి. అవును చెప్పాలిగా మరి. చెప్తాను కూర్చోండి మరి. మొట్టమొదటండి
మొవ్వు పురుగుని పట్టుకుంటుందండి. అది మొవ్వుని తినేస్తుందండి. దానికి పారథియాన్ గాని డెమక్రాన్ గాని చల్లాలండి. లేకపోతే టిమెట్ గ్రాన్యూల్స్ వేయాలండి. ఏంటైనా అవి సిమ్మెట్ గ్రాన్యూల్స్? సిమ్మెట్ కాదండి, తిమ్మెట్ గ్రాన్యూల్స్ అని గుళికలండి. గుళికలు మరేనండి. ఆ తర్వాత రెండోదండి కట్టవరం అండి. కట్టవరం అండి ఇది ఆకును కత్తిరించేస్తుందండి. దీనికి BHC 10% లోనండి పారథియాన్ 2% పొడిని కలిపండి, చలితో తగ్గిపోతుందండి. మూడోదండి గొట్టాల పురుగండి. గొట్టాల పురుగండి ఇది ఆకును మరిచండి, లోపల దూరి పసిరి నాకేస్తుందండి. దీనికి నొవాను గాని లేకపోతే ఎండ్రి గాని చలితో తగ్గిపోతుందండి. నాలుగవదండి కోడండి. ఇది ఉల్లి కూడా కోడండి. వచ్చే ప్రతి మొవ్వు ఉల్లికోళ్ళలో వచ్చేస్తుందండి. దానికి డెమక్రాన్ చల్లాలనుకోండి, లేకపోతే కార్బోఫ్యూరాన్ గ్రాన్యూల్స్ అని వేయాలండి. మా ఏమిటైనా చాలా తెగమగ్గా ఉంది. అంటే ఏమి లేదండి, కార్బోఫ్యూరాన్ గ్రాన్యూల్స్ గుళికలండి. అవి గుళికలే? గుళికలేనండి. తర్వాత ఐదోదండి అగ్గి తెగులండి. ఇదండి నూలికండి ఆకారంగా బ్రౌన్ మచ్చలు వచ్చేస్తాయండి ఆకుల మీద. దీనికి హిరోసాన్ చల్లాలండి. ఇవండి తెగుళ్ళు మందులును. అర్థమైందా అండి మామగారు? అర్థమైంది కానీ ఆయన ఇవన్నీ నాకు జ్ఞాపకం ఉండి చావు. కాస్త కాగితం కాలం తెస్తారు నేను రాసుకోవడానికి. అయ్యి బాబోయ్, ఏంటైనా అలా అన్నా? అది కదండి, ఇప్పుడు కాగితం కలం ఎందుకండి మామగారు? నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అండి ఇవన్నీ వివరంగా ఒక కాగితం మీద వ్రాసండి, టపాలో పంపిస్తానండి మామగారు మీకు. ఒక్క నిమిషం. అయ్యి బాబోయ్ ఆగండి మామగారు, ఇలా చూడండి. మీరు పని చేయండి, ఈ క్యాలెండర్లు చూడండి. ఇవండి ఇందులోనండి మామూలుగానండి పురుగులు తెగుళ్ళు వాటి నివారణ ఉపాయాలు అన్ని ఇందులో నోట్ చేసి ఉంటాయండి. ఇవి మీరు చదువుకోండి, ఇంకా మీ పక్క రైతులకు అందరికీ చూపించండి. ఇంకా ఏమన్నా వివరాలు కావాల్సి ఉంటే మళ్ళీ వచ్చినప్పుడు చెప్తానండి మామగారు. ప్రస్తుతానికి కాగితం కలం తీసుకురాకండి మామగారు, చాలా టైం అయిపోయింది. అలాగే నాయన వస్తాను. అయ్యే బాబోయ్, వీడు స్టెంబారరే అనుకున్నాను, వీడికి ఫ్లైట్ లక్షణాలు కూడా వచ్చేస్తున్నాయిరా బాబు. అదేంటండి అలా అంటారు? ఎందుక చెప్పనా? లేకపోతే ఏమిటి, అర్ధరాత్రి వేళ అల్లుడు కూతురు గదిలో కూర్చుని ఉంటే వచ్చి హాయిగా కూర్చుని వ్యవసాయ విషయాల గురించి బాతా కానీ కొట్టాడు. ఇదిగో అసలు విషయం తేల్చి చెప్పు ముందు. నేను వచ్చింది నీ కోసమా మీ నాన్న కోసం? నన్నేం చెప్తారు? సత్యం, మా మేనత్తే అనుకున్నాను. మా మేనత్త కన్నా 3 కోపరదన్న ఆయన దీనికి. అయ్య బాబోయ్, రాజు రాయలేదు, ఉండు 4 అంకెలు వేసి వస్తానండు. అయ్య బాబోయ్ మర్చిపోయాను. ఏమైందండి? అవి ఏమి లేదు, పత్రిక పంపిద్దామని పద్యాలు వ్రాసాను, కాగితం ఇందులోనే ఉండిపోయింది, మర్చిపోయింది పంపించడం. చంపేశారు. ఏమిటో అనుకున్నా. ఏం పద్యాలండి అవి? చదవండి, వింటాను. చదవనా? చదవండి. ఇప్పుడు చదవనా? ఇదేమిటో నేను ఇప్పుడు చదవమంటేమిటి? చదవండి. సరే చదువుతాను, కూర్చోలాగా. ఆహ్లాదాన్ని అందిస్తుంది గలగల నవ్వే గోదావరి, పులకింతను కలిగిస్తుంది చల్లని పిల్లగాలుల అల్లరి, జీవితాశలు చిగురిస్తుంది మనసున వలచిన సుందరి, అధిక లాభాలను వర్షిస్తుంది రకరకాల పొట్టైన వరి. ఆర్పి వరి రకాల సేద్యంతో అప్పులన్నీ తీర్చుకోండి, జగన్నాథాన్ని సేవించి జీవితాన్ని మలుపు త్రిప్పుకోండి, ఐఐటి వరి రకాలను ఆహ్వానించి అంతస్తులు పెంచుకోండి, నవీన సేద్య పద్ధతులతో దారిద్ర్యాన్ని తరిమి కొట్టండి. అయిందా? తర్వాత రత్న రమ్మంటోంది రండి ముందుకు పదండి, జయ పిలుస్తోంది చెప్పండి జేజేలు పలకండి, విజయ చూస్తోంది పిలవండి స్వాగతం ఇవ్వండి, ధనలక్ష్ములు అందరకు హారతులు పట్టండి వేవేగరండి. అయిందా? తర్వాత గతంలో ఎంత పండించినా తీరలేదు అప్పు, ఫలితంగా కలిగింది సంసారానికి ముప్పు, కొత్తబడి వంగడాల సేద్యం కలిగించింది కనువిప్పు, అందుకే వెలిసింది ఈనాడు ఇంపైన ఇంటి కప్పు. అయిందా? తర్వాత కొత్తవరి వంగడాలకు ఎరువుడే కాదు ముఖ్యం, నవీన సేద్య పద్ధతులకు ఇవ్వండి ప్రాముఖ్యం, అప్పుడే సిద్ధిస్తుంది కర్షక నేస్తాల ఆశయం, ఆనాడే దొరుకుతుంది సుఖ సంసారానికి మార్గం. ఎలా ఉంది కవిత? గొప్పగా ఉంది. పద్యాలంటే ఇంకా ఏమిటో అనుకున్నాను. ఇది వ్యవసాయం గురించే. మరి ఇంకా దేని గురించి అనుకున్నావు? నేను పనిచేసేది వ్యవసాయ డిపార్ట్మెంటేగా.
రత్న రత్న ఏమండి? రత్న కాదు రత్న కాదు చచ్చా రత్న అంటానంటే పెళ్ళాన్ని రత్న అంటాను నాయన చచ్చ రత్న కాదు రత్న కాదు జయ జయ ఏంటండి అది? ఎవరండి ఆ రత్న జయను? ఏమండి నిజం చెప్పండి, మీరు ఇది వరకు ఎవరినైనా పెళ్లి చేసుకున్నారా? ఎందుకు అలా కంగారు పడతారు? రత్న జయ మీకు ఎప్పటి నుంచో తెలుసు. మా నాన్నను మోసం చేసి నా గొంతు కోసారు, నా జీవితం నాశనం చేశారు. చంపేశాం ఇదా నీ అనుమానం? ఇదిగో ఇలా చూడు, రత్న జయ మీరు నాకేం చెప్పక్కర్లేదు, వెళ్ళండి ఆ రత్న దగ్గరికి జయ దగ్గరికి వెళ్ళండి. ఎక్కడికి ఎందుకు వచ్చారు? మీరెంత మోసం చేస్తారని ఎప్పుడు అనుకోలేదు. ఇదొక్కడ కర్మరా నాయన. ఇదిగో రత్న జయ అంటే ఇదిగో నన్ను పూర్తిగా చెప్పని, గవర్నమెంట్ కనిపెట్టిన కొత్త వరి వంగడాల పేర్లు రత్న జయ అంటేను. ఈ గవర్నమెంట్ ఈ కొత్త వరి వంగడాలకు అన్నింటికీ ఆడవాళ్ళ పేర్లు పెట్టేశారు. వ్యవసాయ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న మూలంగాను ఆ పేర్లు బాగా బుర్ర పట్టేసి అప్పుడప్పుడు ఆటోమేటిక్ గా పడిపోతూ ఉంటాయి నాకు, అంతే. నిజంగానా అండి? నిజంగా నా మీద ఒట్టు, నీ నాన్న మీద ఒట్టు. అబ్బా ఎంత భయపడ్డానండి. అయ్యి బాబు నీ భయం మాట్లాడా ఉన్నా నాకు ఒళ్ళంతా చెమట్లు పోసేసినరా నాయన. సరే ఇంతకీ నీ పేరేమిటన్నావు? అదే ఉషా. ఉషా ఉషా నువ్వు అలాగే నిలబడు, నీ కళ్ళల్లో నా ప్రతిబింబాన్ని చూడని. జయ విజయీ భవ, విజయ విజయీ భవ, జయ విజయీ భవ, విజయ విజయీ భవ. ఇదేమిటండి మీకు పిచ్చి రావట్లేదు కదా? లేదు ఉషా, జయ విజయీ భవ. రాజారావు మధుర క్షణాలు. మీరింతవరకు మధుర క్షణాలు నాటిక విన్నారు.